పితృదేవో భవ. నాకు మిగిలిన ఒకే ఒక్క హీరో. తల్లి తండ్రి ఇద్దరు బిడ్డ జీవితంలో సమానమే అయినా తల్లిని ప్రేమమూర్తిగా గుర్తించిన సమాజం తండ్రికి ఇవ్వాల్సిన గుర్తింపు ఇవ్వలేకపోయిందని నా అభిప్రాయం. ఇందుకు నేనెవరినీ తప్పుపట్టడం లేదు. ఎందుకంటే తల్లి చేసిన లేదా చేస్తున్న పనులు అందరికీ కనిపిస్తాయి, కానీ తండ్రి చేసే క్రియలు చాలా వరకు కనిపించవు. ఎందుకంటే తండ్రి ఎక్కువ సమయం ఇంటి నుండి బయట గడుపుతాడు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకోవాలంటే చాలా సహనం, ఓర్పు కూడా కావాలి. అంత సమయం అందరి దగ్గర ఉంటుందని నేను అనుకోను. ఏది ఏమైనా ఒక మగవాడికి పట్టరాని సంతోషం కలిగేది ఎప్పుడంటే తాను తండ్రి కాబోతున్నాడని తెలిసినప్పుడే. అందరూ అనుకుంటున్నట్లు పెళ్లి జరిగినప్పుడు కాదు, అప్పుడే మొదలవుతుంది అసలు హడావిడి, జాగ్రత్తల, బాధ్యతల జుగుల్బందీ. బిడ్డ తన ప్రయాణాన్ని గర్భస్థితి దాటి సంపూర్ణ రూపంగా దర్శనమిచ్చేంత వరకు ఆ సంఘర్షణ తగ్గదు. అనుక్షణం కంటికి రెప్పలా భార్యను చూసుకోవడం మాత్రమే కాదు, కానీ అంతకు మించి నిర్వహించే బాధ్యత మరియు భద్రతల సమతుల్యత తెలుసుకోవడం చాలా కష్టం. బిడ్డను చూసిన ఆనందంలో కళ్ళలో ఆనంద బాష్పాలు చిక్కిలి మీద నుండి జాలువారని తండ్రి ఉండరు అంటే సత్యమే, కానీ నేరమేమీ కాదు. ఆ బిడ్డని చేతుల్లో తీసుకున్నప్పుడు నాన్నకు కలిగే తడబాటు, ఆనందం, కన్నీళ్ళు అన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టి ఉక్కిరి ఉక్కిరి చేస్తాయి. ఈ భావనల గుండా సాగని నాన్నని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. బిడ్డ ఎదుగుతున్నప్పుడు నాన్న ఆరాటం అంతా ఇంత కాదు. ముందుగా వచ్చే సంబరం అన్నప్రాసనకు సంబంధించింది. ఎంత ఆరాటం అంటే పుస్తకం, చాలా సందర్భాల్లో మత గ్రంథమే ఉంచుతారు. బంగారం, డబ్బు, వీటిలో ఏం పట్టుకుంటాడో అని. ఆ సంబరం అంతటితో ఆగదు. ఈ భూమి మీద జీవించి ఉన్నంతకాలం మాట్లాడుకుంటూ ఉంటారు. ఆశ్చర్యం కదూ. పర్వతానికి ఉన్న బలం, సముద్రమంత సహనం, ఆవగింజకున్న ఆత్మవిశ్వాసం, రాత్రిలో దొరికే సమాధానం, వసంతకాలంలో ఉదయాన్నే కలిగే ఆనందం, అన్నిటికీ మించి కుటుంబం కోసం తప్పించే హృదయం, ఇవన్నీ నాన్న కలిగి ఉండే లక్షణాలు. కానీ మారుతున్న పరిస్థితుల్లో కొన్ని ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతే నిందలు కూడా భరించాల్సి వస్తుంది. అయినప్పటికీ తన లక్ష్యాన్ని మాత్రం మర్చిపోడు. కొంచెం ముందు వెనుక అంతే. నాన్నకు అన్నీ తెలుసు అని బిడ్డలు అనుకుంటూ ఉంటారు. నాన్న ఎప్పుడూ ఊడిపోకూడదు అని కూడా అనుకుంటారు. ఉన్నతమైన స్థితిలో ఉండాలని కూడా కోరుకుంటారు. అంతకంటే తక్కువగా ఉంటే అస్సలు తట్టుకోలేరు. అందుకే ఏ అవసరం ఉన్నా నాన్న దగ్గరికే పరిగెడతారు. అలాగే నాన్నని కూడా బిడ్డలు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాడు. వారు ఎదిగే స్థితిని చూసి ఎప్పుడూ గర్వపడతాడు, ఆనందపడతాడు. వాళ్ళకి కావాల్సింది దొరకకపోతే నాన్న పడే వేదన అంతా ఇంతా కాదు. పిల్లలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే బాధ్యతలో తాను ఎప్పుడూ ముందునే ఉంటాడు. తన గురించి తక్కువగా ఆలోచించుకుంటూ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించే దార్శనికుడు. బ్రతికి ఉన్నంతకాలం శ్రమించే శ్రామికుడు. ఆ శ్రమలోనే ఆనందం వెతుక్కునే పిపాసి. అందుకే పిల్లలందరికీ నా విజ్ఞప్తి, నాన్నని, నాన్న పడ్డ కష్టాన్ని గుర్తించండి. నాన్న భావాల్ని గౌరవించండి. నాన్నని తప్పకుండా ప్రేమించండి. నాన్న నేర్పిన విలువల్ని, క్రమశిక్షణని మర్చిపోకండి. జీవితం అనే పోరాటంలో మరింత ముందుకు సాగండి. అనేక ఉన్నత శిఖరాల్ని అధిరోహించండి. వీలైతే
నాన్న హృదయం అంతటిని సంతోషంతో నింపండి. ఈ విధంగా చేసిన లేదా చేస్తున్న నాన్నలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.